యజమానిలో ఏసే లేకపోతే మళ్ళీ అంతా ఏముంటుంది, చీకటే ఉంటుంది. ఇంకా మన ఆత్మ చేసి లేకపోతే అంతేముంటుంది, చీకటి ఉంటుంది కదా. అంతకుముందు ఏం చెప్పినారు, అంతకుముందు స్టోరీ ఏంటి, ఎవరి గురించి? మదర్ గోట్, బేబీ గోట్. దాని తర్వాత ఇంకోటి, దాని పేరు ఇంకా జోసెఫ్ గురించి విన్నారు కదా, జోసెఫ్ గురించి. తర్వాత లాస్ట్ వీక్ స్టార్ గురించి. ఈ వీక్ ఇంకా కొత్త తిందాము అని అక్క చెప్తుంది. ప్రార్థన చేసుకుందాము. మోకరించండి. రండి రండి వచ్చేసండి. అందరు కళ్ళు మూసుకోవాలా, చేతులు చూపించాలా, మోకాలు. వాళ్ళు ఒక మధ్యన పైమ తండ్రి అయ్యా ఇప్పటి వరకు మాకు తోడుగా అని చూస్తున్నాం తండ్రి. అయ్యా సాంగ్స్తో మాతో మాట్లాడాలని ఉంచున్నాం తండ్రి. తగిన సమయాన్ని నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా యూనిస్ యుద్రం యూనిస్ హార్ట్లోనూ ఉండి అయ్యా తను ఏ విధంగా బోధించాలి, ఏ విధంగా చెప్పాలో నీ జ్ఞానంతో నింపమని అడుగుతున్నాను తండ్రి. తన నోట్లో నీ మాటలు ఉంచమని అడుగుతున్నాను తండ్రి. మా మాటలు మా తలాపులను కొట్టివేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రతిదీ నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. అయా వింటుండగా కొద్ది నిమిషాలు వాళ్ళ హృదయాలని వాళ్ళ హృదయాల్లో ఏ విధంగా సాతాను ఎత్తుకోకుండా వాళ్ళ తలాంపుల్లో స్టోరీని వాళ్ళ తలాంపుల్లో నీ ఆధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను తండ్రి. పిల్ల స్టోరీని వాళ్ళను హృదయంలో భద్రపరుచుకొని అనుకరించేందుకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అందరినీ ప్రతిదీ తొలగించి డిసిప్లైన్గా కొద్ది నిమిషాలు కూర్చునేందుకు సహాయం చేయమని అడుగుతూ ఏమి ఏమైనా నొప్పుకొని చిన్ని ప్రార్థన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఈరోజు స్టోరీ నేమ్ ఏంటి అంటే వైస్ మెన్. ఏంటి? జ్ఞానులు. దానికంటే ముందు ఇంకొక స్టోరీ నేను చెప్తా. అయితే ఒక ఊరిలో అంటే ఒక దేశంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఏం చేస్తాడు? రాజు పని ఏంటి? దేశాన్ని పరిపాలించడం కదా. ఆ ఊర్లో ఆ దేశంలో ఉన్న ప్రజలందరి సమస్యలు తీర్చాలి కదా, ఆయన వర్క్ అది. అయితే ఈ రాజు అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా చాలా ఇష్టం. ఎందుకు అని అంటే వేరే రాజుల్లాగా ఆయన స్వార్థంగా లేడనమాట. ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకు అని అంటే అందరికీ వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా సమయానికి తెచ్చి పెడుతూ, అంటే వాళ్ళందరికీ వాళ్ళకున్న కష్టాలన్నిట్లలో కూడా వాళ్ళకి సహాయం చేస్తూ వచ్చేవాడు అనమాట ఈ రాజు. అలాంటి వాళ్ళని ఇష్టపడతామా మనము? ఇష్టపడమా కదా. అయితే ఒకరోజు ఈ రాజుది బర్త్డే వచ్చిందనమాట. బర్త్డే వస్తే మీరందరూ విష్ చేస్తారా లేదా వాళ్ళ బర్త్డేస్కి? ఇంకా గిఫ్ట్స్ కూడా ఇస్తారు కదా. అయితే ఈ రాజుది బర్త్డే వస్తే ఆ ఊరి ప్రజలందరూ కూడా ఆ రాజుకి బర్త్డే విషెస్ చెప్తూ ఇంకా ఆయనకి గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చి ఇచ్చారనమాట. అయితే ఒక అబ్బాయి మాత్రం రాజుకి చాలా ఇష్టమైన 2 పక్షులని తీసుకొచ్చి ఇచ్చిండు అనమాట. ఏమిచ్చిండు? చూడండి, రాజు ఆ పక్షులని చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. ఇప్పుడు మనకి ఇష్టమైన గిఫ్ట్స్ మన ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అట్లనే రాజు కూడా ఈ పక్షులని ఈ అబ్బాయి తీసుకొచ్చి ఇవ్వగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. అయితే రాజుకి మిగతా వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చినారు. ఆయన ఆ గిఫ్ట్స్ అన్ని జాగ్రత్తగా దాచుకున్నాడు. కానీ వీటిని లోపల దాచుకోగలుగుతాడా? లేదు కదా. వీటిని చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. అయితే రాజు ఒకడే చూసుకోగలుగుతాడా? రాజు అంటే ఎన్ని పనులు ఉంటాయి. ఆయన బయటకు వెళ్ళాలా, బయట ప్రజలందరి సమస్యలను తీర్చాలా, ఎప్పుడు ఇంట్లో ఉండడం అంటే కుదరదు కదా. సో వీటిని చూసుకోవడానికి ఒక మనిషిని పెడతాడనమాట. ఆ మనిషి ఆయన పేరు ఏంటి అంటే పవన్. ఏం పేరు? పవన్. పవన్కి చెప్తాడనమాట, ఈ పక్షులంటే నాకు చాలా ఇష్టం, నువ్వే వీటిని జాగ్రత్తగా చూసుకోవాలి, టైంకి పక్షులకి ఫుడ్ పెట్టాలి, ఈ పక్షులకి ఇంకేమేం కావాలో అవన్నీ నన్ను అడుగు, నేను తీసుకొచ్చి ఇస్తా నీకు, కానీ వీటిని జాగ్రత్తగా భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పేసి ఈ రాజు పక్షులని ఈ పవన్కి ఇచ్చి వెళ్తాడనమాట. ఇప్పుడు పవన్ ఏం చేయాలా? ఆ బర్డ్స్ని చక్కగా చూసుకోవాలి కదా.
అయితే పవన్ అన్న రోజు ఈ బర్డ్స్కి చక్కగా టైంకి ఫుడ్ పెడుతూ మంచిగా వాటి అవి ఉన్న కేజెస్ని క్లీన్ చేయాలి కదా ఎప్పటికప్పుడు. ఆ పనులన్నీ చేస్తూ వచ్చేవాడు అనమాట. అయితే పవన్ అన్న ఈ కేజ్ క్లీన్ చేసేటప్పుడు బర్డ్స్ లోపల ఉంటాయా బయట ఉంటాయా? కదా, బయటకి వెళ్ళిపోతాయి కదా. అయితే ఈయన కేజ్ ఓపెన్ చేయగానే అవి రెండు బయటికి వచ్చాయి అనమాట. బయటికి వస్తే ఒక బర్డ్ ఏమో ఎగురుతుంది, ఇంకో బర్డ్ ఏం చేస్తుంది దేనిపైన కదా. మరి అది ఎందుకు ఎగరట్లేదు? చిన్నది కాబట్టి. ఓకే, అయితే రోజు ఈ పవన్ అన్న అబ్జర్వ్ చేస్తుండ అనమాట. ఒక పక్షి ఏమో ఎగురుతుంది, ఇంకొక బర్డ్ ఏమో ఎగరట్లేదు, ఎందుకు అని ఆయనకి చాలా ఆలోచన పడింది అనమాట. అయితే ఒక రోజు రాజు ఈ నా బ్యూటిఫుల్ బర్డ్స్ ఎలా ఉన్నాయో నేను ఒకసారి వెళ్ళి చూస్తా అని చెప్పేసి వస్తాడనమాట. వచ్చినప్పుడు రాజు కూడా గమనిస్తాడనమాట. ఒక బర్డ్ ఏమో ఎగురుతుంది, ఇంకొక బర్డ్ ఏమో ఎగరట్లేదు. ఏమైంది పవన్, ఎందుకు ఈ బర్డ్ ఎందుకు ఎగరట్లేదు అని రాజు అడుగుతాడు. నేను ఎన్ని ట్రై చేసినా కూడా ఆ బర్డ్ అసలు ఎగరడానికి ప్రయత్నించట్లేదు రాజు, నాకు కూడా ఎందుకో తెలియట్లేదు అని అంటే రాజు చాలా బాధపడ్డాడు అనమాట. ఎందుకని ఒక బర్డ్ ఏమో చక్కగా ఎగురుతుంది, ఇంకొక బర్డ్ ఏమో ఎగరట్లేదు అని చాలా బాధపడ్డాడు అనమాట. అయితే రాజుకి తెలిసిన ఆ రాజ్యంలో ఉన్న చాలా తెలివైన వాళ్ళని వెళ్ళి చాలా మంది దగ్గర సలహా తీసుకుంటాడు అనమాట. ఇట్లా మా బర్డ్ ఎగరట్లేదు, ఇది ఎగరాలంటే ఏం చేయాలి అని చెప్పేసి రాజు చాలా సలహాలు తీసుకున్నప్పటికీ కూడా రాజు కూడా ఎన్ని ప్రయత్నించినా కూడా బర్డ్ ఎగరలేదన్నమాట. కానీ ఒక రోజు ఏమవుతుందంటే రాజు దగ్గరికి ఒక రైతు వస్తాడు. ఆ రైతు పేరు వీరన్న. ఏం పేరు? వీరన్న. ఆ వీరన్న అనే రైతు రాజు దగ్గరికి వచ్చినప్పుడు రాజు ఇది చెప్పేసరికి అప్పుడు రాజు లేడు అనమాట. ఈయన బయటికి వెళ్ళిండేమో. వీరన్న వచ్చి ఏం చేస్తాడంటే ఏం చేస్తాడు అనేది మీకు తర్వాత చెప్తా. ఆయన చేసిన పనికి ఆ బర్డ్ ఎగురుతాడు అనమాట. ఎగరేది రాజు చూస్తాడు. రాజు అంటాడు, నేను ఎన్ని ప్రయత్నించినా కూడా అసలు ఈ బర్డ్ ఎగరలేదు, నువ్వేం చేసినావు వీరన్న, ఆ బర్డ్ ఎట్లా ఎగిరింది అని ఆ వీరన్నని అడుగుతాడు అనమాట. అడిగితే ఆ వీరన్న ఏం చెప్తాడంటే, నాకు ఏమనిపించిందంటే ఆ రెండు బర్డ్స్ బయటికి తీసినప్పుడు ఒక బర్డ్ ఏమో ఎగురుతుంది, ఇంకో బర్డ్ ఏమో అలాగే ఉంటుంది కదా. నాకేమనిపించిందంటే ఈ బర్డ్ కంఫర్ట్ జోన్కి అలవాటు అయిపోయింది, నేను ఎక్కడ ఎగిరితే నాకు ఏమైపోతుందో అని భయపడుతుందేమో అని చెప్పి నేను ఈ బ్రాంచ్ని తీసేసా. ఈ బ్రాంచ్ని ఎగిరేస్తే అప్పుడు ఆ బర్డ్ ఎగరక తప్పలేదు. అట్లా నేను బ్రాంచ్ని తీసేసేసరికి బర్డ్ ఎగిరింది అని చెప్తాడు అనమాట. చెప్పగానే రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అబ్బా వీరన్న, ఎంత సూపర్ పని చేసినావు నువ్వు, నేను ఎంత ప్రయత్నించినా కూడా అసలు బర్డ్ ఎగరలేదు. కానీ ఈ థాట్ ఎవరికైనా వచ్చిందా అక్కడ వాళ్ళకి? కానీ రైతుకు వచ్చింది కదా. మనము మన కంఫర్ట్ జోన్స్ని వదిలి బయటికి వెళ్తేనే మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. అలాగే మనము ఏమంటాం, మన లైఫ్లో కూడా ఎదుగుతాం కదా. మనం కంఫర్ట్ జోన్లో ఉంటే మనం ఎట్లా ముందుకు వెళ్తాం? ఇప్పుడు మీరు ఉన్నారు, ఏంటి స్కూలా, మీరు అందరు స్కూల్కి వెళ్తారు, గ్రాడ్యుయేషన్ ఉంటుంది కదా. ఒక క్లాస్ అయిపోయినాక ఇప్పుడు సపోజ్ ఫస్ట్ క్లాస్ అయిపోతే సెకండ్ క్లాస్కి వెళ్ళాలి. లేదు నాకు ఫస్ట్ క్లాసే బాగుంది, నేను ఇక్కడే ఉంటా అంటే ఉండనిస్తారా? అట్లుంటే ముందుకు వెళ్ళగలుగుతామా? గ్రాడ్యుయేషన్ మనకు సర్టిఫికేట్స్ అన్నీ రావు కదా. కాబట్టి మన కంఫర్ట్ జోన్ అది ఎంత కష్టమైనప్పటికీ ఏదైనప్పటికీ మన కంఫర్ట్ జోన్ నుంచి మనమే బయటికి వస్తేనే మనము ఎదగగలం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూసిరు కదా, ఈ రాజు చూసి బర్డ్ ఎగరడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయితే దీనికి రిలేటెడ్గా ఇప్పుడు నేను మన స్టోరీ నేమ్ ఏం చెప్పినా జ్ఞానులు కదా. ఈ యొక్క జ్ఞానులు ఎక్కడ ఉంటారు? తూర్పు దేశంలో. తూర్పు దేశం అంటే
ఈస్ట్ సైడ్ అన్నమాట. అక్కడ ఉండే జ్ఞానులకి యేసయ్య పుట్టిండు బెత్లెహేంలో అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, పాత నిబంధన ప్రకారం ప్రవచనాల ప్రకారం ఆ గ్రంథంలో వాళ్ళు చదివిరంట. యూదయ బెత్లెహేంలో ఏమంటారు, ఒక నక్షత్రము యేసయ్య యూదయ బెత్లెహేంలో యేసయ్య పుట్టినప్పుడు ఒక నక్షత్రం స్పెషల్ గా మెరుస్తుంది అని ఆ ఒక సూచన అనేది జ్ఞానులకి తెలుస్తుంది అనమాట. తెలిసి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ వాళ్ళ ఫ్యామిలీస్ ని విడిచి ఒక తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ని విడిచిపెట్టి వాళ్ళ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని, ఫుడ్ వాటర్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని ఎట్లా బయలుదేరినారు? మనకి ఏముంటాయి ఇప్పుడు ట్రావెల్ చేయడానికి? బైక్, కారు, బస్సు, ట్రైన్, ఫ్లైట్ అన్ని. కానీ ఆ రోజుల్లో ఉన్నాయా? లేదు. ఇప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు యూదయ బెత్లెహేం రావాలి అని అంటే వాళ్ళు ఉన్నదేమో ఈస్ట్ సైడ్, యూదయ బెత్లెహేం ఏమో లాస్ట్ వీక్ ఆంటీ చెప్పింది కదా, తూర్పు దేశం నుండి ఇక్కడ బెత్లెహేం వరకు రావడం అంటే చాలా కష్టం కదా. అయితే వాళ్ళు ఎన్ని రోజులు ప్రయాణించిండ్రో ఈ ఒక యేసయ్యని, కేవలం యేసయ్యని చూడడానికే కదా వాళ్ళు బయలుదేరింది. వాళ్ళ ఫ్యామిలీస్ ని విడిచిపెట్టి, వాళ్ళ కంఫర్ట్ జోన్ ని విడిచిపెట్టి వాళ్ళు అట్లా అనుకున్నారా? ఎవరు పోతారులే ఇప్పుడు అంత దూరం, అంత అవసరమా? మనమైతే అట్లనే అనుకుంటాం, కానీ జ్ఞానులు అట్లా అనుకున్నారా? అట్లా అనుకోలేదు కదా. వాళ్ళు ఒక జ్ఞానులు అట్లా అనుకోకుండా వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ ని వదులుకొని వాళ్ళు వాళ్ళ బ్యాగ్స్ అన్ని ప్యాక్ చేసుకొని క్యామెల్స్ పైన బయలుదేరి వచ్చారు కదా. అయితే ఇప్పుడు ఈ జ్ఞానులకి ఎవరు దారి చూపిస్తున్నారు? వాళ్ళ యొక్క కదా లేఖనాల ప్రకారం ఏంటి, యూదయ బెత్లెహేంలో ఒక యేసయ్య పుట్టినప్పుడు ఒక స్పెషల్ నక్షత్రం అక్కడ ప్రకాశిస్తుంది అని తెలిసింది కదా. ఇప్పుడు ఆ యొక్క స్టార్ ఈ యొక్క జ్ఞానులకి అయితే ఇప్పుడు జ్ఞానులకి దారి ఎవరు చూపిస్తున్నారు? స్టార్ కదా. ఈ స్టార్ ద్వారా ఈ యొక్క జ్ఞానులు ఎన్నో రాత్రులు వాళ్ళు ప్రయాణించి ఎక్కడికి చేరుకున్నారు? యూదయ బెత్లెహేం కి చేరుకున్నారు అనమాట. ఈ యొక్క యూదయ బెత్లెహేం లో రాజు ఎవరు అని అంటే హేరోదు. ఏం పేరు? రాజు పేరు హేరోదు. అయితే వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు ఒక యూదయ బెత్లెహేం చేరుకోగానే ఒక రాజు దగ్గరికి వెళ్తారనమాట. ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్తారు, మేము ప్రవచనాల ప్రకారం చదివాము, మా యొక్క గ్రంథంలో నక్షత్రం వచ్చినప్పుడు యేసయ్య నజరేతులో పుట్టాడు అని చెప్పి మాకు తెలిసింది, అందుకే మేము యేసయ్యని చూడడానికి ఆరాధించడానికి మేము వచ్చాము అని ఈ యొక్క హేరోదు రాజుకి వాళ్ళు చెప్పారనమాట. అయితే ఈ హేరోదు రాజు ఆ విషయం వినగానే, నేను రాజు ఉండగా ఇంకా యూదుల రాజా, ఇంకొక రాజు పుట్టిండా అని ఆయనకి చాలా ఏమొస్తుంది? అసూయ, కోపము, అసూయ వస్తుంది. వచ్చి ఏం చెప్తాడంటే, సరే ఇప్పుడైతే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ యొక్క యూదుల రాజును చూసి ఆయన ఎక్కడ పుట్టిండో తెలుసుకొని మళ్ళీ నాకు వచ్చి చెప్పండి అని చెప్పేసి అంటాడు. మళ్ళీ నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తా యూదుల రాజుని అని చెప్తాడు. కానీ ఆయన ఆరాధిస్తాడా? కదా. ఆయనకి ఎట్లా ఉంది? రాజుకి కోపం కదా, అన్ని అబద్ధాలు, లోపల ఒకటి బయట ఒకటి. ఆయన నిజం మాట్లాడుతుండా? లేదు కదా. అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. మనం కూడా లోపల ఒకటి బయట ఒకటి ఇట్లా ఉండి మాట్లాడొద్దు కదా. ఇలాంటి వాళ్ళంటే గాడ్ కి అస్సలు ఇష్టం ఉండదు. కాబట్టి అయితే వీళ్ళు హేరోదు రాజు వెళ్ళి చూసి రండి అని చెప్పగానే ఇక తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు యేసయ్యని చూడడానికి వెళ్ళిర్రు అనమాట. అయితే అప్పటికి మరియా ఇంకా జోసెఫ్ యేసయ్యని చక్కగా ఒక పశువుల తొట్టిలో అక్కడ పరుండబెట్టిరు కదా. అక్కడికి ఈ యొక్క జ్ఞానులు వెళ్ళినారు. అయితే
అయితే ఈ యొక్క జ్ఞానులు యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు వట్టి చేతులతోని వెళ్ళలేదు. ఏమేమి తీసుకెళ్ళినారు? వాళ్ళు చాలా విలువైన గిఫ్ట్స్ ని తీసుకెళ్ళిర్రు. ఇప్పుడు మనకి మన బర్త్డేస్ కి మనకు తగ్గట్టుగా మన ఫ్రెండ్స్ మనకు కావాల్సినవి మనకి గిఫ్ట్స్ ఇస్తారు. అట్లనే ఈ తూర్పు దేశ జ్ఞానులు అయితే ఏసయ్యకి తగిన గిఫ్ట్స్ ని తీసుకొని వచ్చిర్రు. అయితే ఏమేమి తీసుకొచ్చారు? బంగారం, సాంబ్రాణి, ఇంకా బోలం. అయితే ఈ యొక్క బంగారం దేనికి గుర్తు అని అంటే వీళ్ళు యేసయ్యని రాజుగా గుర్తించారు కాబట్టి ఆ యొక్క బంగారాన్ని తీసుకొచ్చారు. అంటే యేసుని రాజుగా గుర్తించారు కాబట్టి వాళ్ళు బంగారాన్ని తీసుకొచ్చినారు. తర్వాత ఈ యొక్క సాంబ్రాణిని తీసుకొచ్చారు. సాంబ్రాణి అంటే అర్థం ఏంటి అని అంటే పాత రోజులలో ఈ యొక్క బలి అర్పించేటప్పుడు ధూపం వేయడానికి ఒక సాంబ్రాన్ని యూజ్ చేస్తారనమాట ప్రధాన యాజకుడు. సో ఇప్పుడు యేసయ్యని వాళ్ళు ప్రధాన యాజకునిగా వాళ్ళు గుర్తించారు కాబట్టి ఆ యొక్క గుర్తుకు ప్రకారం వాళ్ళు సాంబ్రాణిని తీసుకొని వచ్చారు అనమాట. తర్వాత ఏం తీసుకొచ్చారు? ఇంకొకటి బోలము కదా. దీనిని ఎక్కడ యూజ్ చేస్తారంటే సమాధి పైన, డెడ్ బాడీస్ పైన యూజ్ చేస్తారు ఈ యొక్క బోలాన్ని. అయితే దీన్ని ఎందుకు తీసుకొచ్చారు అని అంటే యేసుక్రీస్తు మన కోసం చనిపోయి తిరిగి లేస్తాడనే నమ్మకం వాళ్ళకి ముందే తెలుసు. ఆ యొక్క దానికి గుర్తుగా వాళ్ళు ఆ యొక్క బోలాన్ని తీసుకొని వచ్చినారు కదా. మనం కూడా వీళ్ళు ఏమంటారు, మన జీవితాన్ని, మన సమయాన్ని మనం కూడా యేసయ్యకి గిఫ్ట్ గా ఇవ్వాలి కదా. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ మనకి ఈ యొక్క క్రిస్మస్ ద్వారా మనకి గిఫ్ట్ గా వచ్చిండు. మనం కూడా యేసయ్యకి మన సమయాన్ని, మన యొక్క జీవితాన్ని మనము యేసయ్యకి గిఫ్ట్ గా ఇస్తే మన లైఫ్ అనేది మంచి ఉంటుంది. మనం అందరం ఎక్కడుంటాం అప్పుడు? దేవుడి సెకండ్ కమింగ్ అప్పుడు కదా. దేవునితో పాటు మనం కూడా హెవెన్ లో ఉంటాం. సో ఇది వాళ్ళటి స్టోరీ. అర్థమైందా? ఓకే, అందరు బైబిల్స్ తీయండి. ఫస్ట్ ఏం నేర్చుకున్నాం మనం? మన యొక్క సుఖవంతమైన ఏమంటారు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి క్రీస్తులో ఎదగడం నేర్చుకోవాలి. గాడ్ కోసం మనం మన కంఫర్ట్ జోన్ ని వదులుకొని ముందుకి నడవాలి కదా. కొలొస్సియన్స్ 3:24 మెమరీ వర్స్. కొలొస్సియన్స్ 3:24 చదువుతాను. గర్ల్స్ నుంచి అవ్వండి ఒకరు. కొలొస్సియన్స్ 3:24. Knowing that of the Lord, he shall receive the reward of his inheritance, for he served the Lord Christ. బాయ్స్ నుంచి ఒకరు. కొలొస్సియన్స్ 3:24. 24. జోయల్ దొరకలే. Since you know that you will receive an inheritance from the Lord as reward, it is the Lord Christ your servant. ఓకే, మీరేం చేసినాను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తం అని మనస్ఫూర్తిగా చేయుడి. ఇది మెమరీ వర్స్. నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ అడుగుతాం, చెప్పాలి. ఓకే ఓకే డన్. ప్రేయర్ చేసుకున్నాం. నీలో చేయండి. జీవితం తప్ప నీకు ఇవ్వగలిగిన విలువైన గిఫ్ట్ ఇంకేమీ లేదు. నా టైం ని, నా టాలెంట్స్ ని, నా స్ట్రెంగ్త్ ని, అంతేకాదు
అంతేకాదు నా లైఫ్ ని కూడా నీకే సమర్పిస్తున్నాను. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్లనే ఉండండి ప్రభా. మీ యొక్క సేవలో ప్రభా మేము వాడుకోగలుగుటకు ప్రభా మా బిడ్డలందరూ కూడా ప్రభా ఆ విధంగా ప్రభా ఎదగగలుగుటకు మీరే కృప చూపిస్తూ రాగలరని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇంతవరకు చాలా దేవుడుగా ఉండి ప్రభా నడిపిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు ప్రభా. సాతానుడు ఎక్కడ ప్రభా ఈ యొక్క స్టోరీని తీసుకువెళ్ళకుండా ప్రభా తండ్రి ప్రభా ఈ యొక్క వారి యొక్క హృదయాల్లో ప్రభా మీరే నాటవలసిందిగా ప్రార్థిస్తున్నాను యేసయ్య ప్రభా. మరి తగిన సమయాన్ని అంతటి కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ యొక్క స్కిట్ అంతట్లో కూడా ప్రభా బిడ్డలందరికీ మీరే తోడుగా ఉండండి, సహాయపడుతూ రాగలరని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.